దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క అధికారమునకు, దేవుని యొక్క సర్వస్వమునకు మనలను మనము అప్పగించుకొని వారమై ఉన్నాము. దేవుని చిత్తమును ఈ భూమి మీద కనుగొను నిమిత్తము మనము భూమి మీద దీర్ఘాయుష్యమంతులకు నిమిత్తము నిరంతరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు, యాచనలు చెల్లించుకొనవలసిన వారమై ఉన్నాము. భూమి మీద దీర్ఘాయుష్యవంతులుగా వర్ధిల్లుట అనునది దేవుని యొక్క సూత్రము. తరువాత యుగయుగములు సజీవముగా ఆయనతో ఎన్నటికి మరణము లేని వారిగా, మరణమును రుచి చూడని వారిగా, మరణమును జయించిన వారినుగా ఆయనతో కలిసి బ్రతుకుట, యుగయుగాలు నిత్యానందమును పొందుట దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని యొక్క మేలులకై, దేవుని యొక్క దీవెనకై, దేవుని యొక్క ఆజ్ఞలకై మనలను మనము అప్పగించుకొనుచు మన జీవితములలో, మన బ్రతుకులలో, మన కుటుంబములలో, మన సమాజములో మనము ఏ రీతిగా దేవునికి ఇష్టలముగా బ్రతుకుచు దేవుని రాజ్య నిర్మాణమును, దేవుని యొక్క ఆకాంక్షను, దేవుని యొక్క నీతిని స్థిరపరచవలసిన వారమై ఉన్నామో అది ఆయననే అడిగి తెలుసుకుందాం. ఆయనను అడిగి తెలుసుకునుట అనగా మనసును ఆయన యందు నిలిపి నిరంతరము ఆయన నడిపింపును కోరుకొనుచు శుద్ధ హృదయముతో, పరిశుద్ధతతో ఆయన యందు ప్రార్థన చేయవలెను. ప్రార్థన అనగా దేవునితో మాటలాడుటయే. అట్టి యొక్క విధానములో మనలను, మన హృదయములను సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకుందాం. లోకమును జయించుకొనుచు లోకములో ఉన్న సమస్తాన్ని సర్వదా కష్టములో, సుఖములో, శోధనలో, వేదనలో, రోదనలో జయిస్తూ, పోరాడుచు, గెలుచుచు, ఆయనకిష్టలముగా బ్రతుకుచు భూమి మీద మన జీవిత గమనమును ఆయనకిష్టమైన రీతిగా పయనిద్దాం. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నీకే వందనములు తండ్రి. ఇంతవరకు నీ ప్రేమను బట్టి నా దేవా, ఇంతవరకు నీ ఆదరణ బట్టి మమ్మలందరినీ ఆదరించి నా తండ్రి ఘనపరిచిన దేవా, ఈ యొక్క లోకములో నా తండ్రి మా బ్రతుకులను సరిచూసుకున్నటకు సమయమును, అవకాశమును, వీళ్ళను వాళ్ళను ఇచ్చి నీ సన్నిధికి నడిపించే క్రమంలో నా తండ్రి ఎంతో వ్యూహాత్మకముగా నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి మానవ మనుషుని నా తండ్రి నీ చిత్తమునకు సరైన వారిగా నా తండ్రి నీ చిత్తాన్ని ప్రేమించే వారిగా, నీ చిత్తముచే బంధించబడే వారిగా రూపొందించుటకు నా తండ్రి నీవు స్వేచ్ఛ స్వాతంత్రములను మాకు అనుగ్రహించి ఉన్నారు నా తండ్రి. మా త్రోవలు ఎక్కడికి పోవలసి ఉన్నదో నా తండ్రి, మేము ఎక్కడ నుంచి నా తండ్రి ఎక్కడ నా తండ్రి నీ యొక్క నా పనులలో నా కృప అయా నా తండ్రి నిమగ్నం కావలసి ఉన్నదో నా తండ్రి దానిని కనుగొనొచ్చు నా కృప. ఈ భూమి మీద నీవిచ్చిన ఈ మానవ శరీరమునకు నా తండ్రి అయా నా ప్రభ నా దేవా ఏ రీతిగా నీ యొక్క నా తండ్రి ఆలోచనలను మీరు కలిగి ఉన్నారో ఆ నీ క్రమమందు నా తండ్రి మేము నా తండ్రి సరిచేయబడుటకు, పరిశుద్ధాత్మను అనుభవించుటకు, ఆత్మవశులముగా పరిపూర్ణులముగా నా తండ్రి నీలో వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రం తండ్రి. ఆయా జరిగిన దిన కార్యములన్నింటిలో మీరు తోడుగా ఉన్న నా తండ్రి మీకే స్తోత్రము తండ్రి. ఇంకా జరగవలసిన వాటిలో మీరు తోడుగా ఉండండి అయా నా తండ్రి. ప్రయాణములలో నా తండ్రి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి నా తండ్రి ఏమి క్రమంలో నా ప్రభ ఏమి పనిలో నా తండ్రి నిమగ్నము కావలసి ఉన్నదో వారందరూ నా తండ్రి సరిచేయబడి నిమగ్నమగుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ వ్యూహాత్మకమైన సందేశములను నా
తండ్రి నీ రహస్యములను మరుగు మాటలను నా తండ్రి నీ ఉద్దేశములను నీ తలంపులను నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి. అయా సర్వకాలములలో సర్వవేళలలో సర్వావస్థల ఎందు నా తండ్రి నిరంతరము నా దేవా నీ కృపను మేము అనుభవించుటకు నా తండ్రి, నీ కృపను వెంటాడుటకు నా కృప, నిన్ను వెంటాడుటకు నా తండ్రి, నీతో నా తండ్రి నడిపించబడుటకు నా తండ్రి, దీవించబడుటకు నా తండ్రి యోగ్యమైన స్థితిలో స్థాయిలో నా తండ్రి మా మనుగడ సాగునట్లుగా నా కృప నీ కృప చూపించండి. హృదయాంతరంగములను ఎరిగిన వాడా, వాటిని పరిశీలన చేసి అయా నా తండ్రి తీర్పులు అందించేవాడా, హృదయమును నా తండ్రి అయా ప్రేమించేవాడా, పైవేషమును లెక్కింపని వాడా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ క్రమములు నా తండ్రి, నీ యొక్క స్వాధీనము నా తండ్రి, నీ యొక్క నా తండ్రి బలమును నా తండ్రి మీరు మాకు అందించండి. మీ యొక్క నా తండ్రి ఆదరణతో నా తండ్రి ఎల్లవేళలా నీ కృప చొప్పున నా తండ్రి మేము బ్రతుకున్నట్లుగా నా తండ్రి మా జీవితాలు నా తండ్రి రమణీయమైన స్థాయిలో నా తండ్రి నా కృప అనేకమైన శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించగలిగిన నా తండ్రి ఆత్మావేశమును నా తండ్రి ఆత్మలో న్యూనతాభావమును ఆత్మను నా తండ్రి మీరు సిద్ధపరిచి నా తండ్రి పరిశుద్ధపరిచి నా తండ్రి కాపుదల విధించి నా తండ్రి పరిస్థితులను చక్కదిద్దిన దేవా అన్ని విషయంలో మీరు తోడుగా ఉండండి. నేడు నా తండ్రి ప్రార్థించవలసిన నీ క్రమం నా తండ్రి మీరు నా ముందుంచి ప్రార్థింప చేయండి దేవా. ప్రార్థన అంశములకు నా తండ్రి ప్రార్థన యొక్క నా తండ్రి అవసరం ఉన్న నా తండ్రి ప్రాంతములకు నా తండ్రి నా కృప నా ప్రార్థన వెళ్ళినట్లుగా ఈ ప్రార్థన నా తండ్రి సకల జనులకు ఆశీర్వాదముగా ఉండినట్లుగా నీకు చూపించండి. నీ ఆశీర్వాదము ఎల్లవేళలా నా తండ్రి మిగులైన వారందరికీ మీరు నిలిపి ఉంచండి దేవా. కృపా సత్య సంపూర్ణుడా నీ నామమునకే వందనములు. ఆలోచనకర్త ఆదరణకర్త సమాధానకర్త అయిన నా గొప్ప తండ్రి నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. దురాత్మలను బంధించండి దేవా, దుష్ట శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. లోకమును జయించుటకు నా తండ్రి ఏ లోక మర్యాద చొప్పున నడవక నా తండ్రి నిన్ను ప్రేమించుటకు నా దేవా నీ కృపను పొందుటకు నా తండ్రి నీ హృదయానుసారముగా బ్రతుకుటకు నా దేవా నీ కృప చూపించమని అయా నా తండ్రి నీ పరిశుద్ధపు ఈవులను నా తండ్రి నీ పరిశుద్ధ లక్షణములను దైవ లక్షణములను నా తండ్రి వధువు లక్షణములను నా కృప మీరు నాకు అందించి నా తండ్రి పెండ్లి కుమారునికై పెండ్లి కుమారుడు ఎదురు చూచు విధముగా నా తండ్రి వరుని కోసం వారు ఆయా వధువు ఎదురు చూచు నీ క్రమమును నా తండ్రి నీ భార్య స్థానములు అలంకరించబడి విధానములు నా తండ్రి నీ సంఘము రూపొందించబడుటకు నా తండ్రి నీ సంఘ శ్రేయస్సును నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. సార్వత్రిక సంఘ క్రమములో నా తండ్రి ఏ నీ జనులు నా తండ్రి ఏ రీతిగా సిద్ధపడవలసి ఉన్నదో ఏ ఏ దేశంలో ఏ ప్రాంతములలో ఎవరెవరిని నా తండ్రి మీరు ఉద్దేశపూర్వకముగా నా తండ్రి మీ పనికై వినియోగించుటకు నా తండ్రి మీ యొక్క ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి మీ జ్ఞాన సంపత్తిని బట్టి నా తండ్రి మీ వ్యూహమును బట్టి ఎక్కడెక్కడ నా తండ్రి ఏ నీ కార్యములు వ్యాపింపనయ్యున్నవో నా తండ్రి ఆ రీతిగా మీరు వ్యాపింప చేయండి. మీరు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో చెప్పబడిన రీతిగా నీవు తల్లి గర్భమున పిండముగా రూపొందించబడక ముందే నేను నిన్ను ఎరుగుదునని మీరు సెలవిచ్చి ఉన్నారు నా తండ్రి. మా నడతలు ఎరిగిన వాడా, మా ప్రవర్తన ఎరిగిన వాడా, మా చూపును అయా నా తండ్రి మా ప్రతి పరిస్థితిని నా తండ్రి మాకంటే ముందుగా గుర్తెరిగిన వాడా, అవన్నీ కూడా నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరే సరిచేయను దేవా. ఎలాంటి అవకతవకలు లేకుండా నా తండ్రి ఎలాంటి దుశ్చర్యలకు నా తండ్రి ఎలాంటి దురాత్మలకు నా తండ్రి మేము పాలుపడని వారుగా నా తండ్రి ఎలాంటి దురాత్మ నా తండ్రి మా మీద పని చేయకుండా నా తండ్రి పరిశుద్ధాత్మ నా తండ్రి ఆత్మ సహవాసం ఎల్లవేళలా కలిగినట్లుగా నీ కృప చూపించండి. ఎవరిని ఏ కారణం చేత నా తండ్రి ఈ భూమి మీద ఏ ఏ ఉద్దేశంతో నా తండ్రి మీరు ప్రకటించినారో పుట్టించినారో ఎట్టి నీ తలాంతులను ఇచ్చిన తండ్రి వృద్ధి పొందించుటకు నా తండ్రి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారో వాటన్నింటి ప్రకారముగా మమ్మలను మేము సరిచేసుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ ఆలోచనలలో నా తండ్రి నీ యొక్క తలంపులలో నీ ఆజ్ఞలలో నీ కట్టడలలో నీ విధులలో నా తండ్రి నీ నిబంధనలో నా కృప ఎల్లవేళలా మేము ఆనందించే వారిగా నా
తండ్రి వాటినే నా తండ్రి నా ప్రభా నాయన మా కంఠమునకు ధరించుకునిలాగున అయా మా కంఠహారములుగా వాటిని ధరించిన నా తండ్రి కృపా సత్యములు మా వెంట వచ్చినంతగా నా తండ్రి నీకు ఇష్టమైన రీతిగా మేము పరిపక్వత నిండుటకు నా తండ్రి నీ కృప చూపించండి, రూపాంతరము చెందించండి దేవా. నూతన సృష్టి అనుభవమును నా తండ్రి నీ జనులెల్లరికీ మీరు కలిగించండి దేవా. నూతన అనుభవాలను నేర్పించండి, నూతనమైన నీ ప్రక్రియలో నా తండ్రి నీ వ్యూహములో నా తండ్రి నీ తంత్రంలో మేమందరము కూడా నా తండ్రి వ్యూహాత్మకముగా నా తండ్రి ఈ లోకాన్ని జయించుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా ఏదైనా నా తండ్రి మాకు దూరముగా నా తండ్రి అయా ఉన్నప్పుడు నా తండ్రి మేము పొందలేని స్థితిలో ఉన్నప్పుడు అది మా మేలు కోసమే అని నా తండ్రి మేము గుర్తిరుగుటకు నా తండ్రి దాని వెనుక నా తండ్రి ఇంకా అంతకైన గొప్పది ఏదో, అంతకంటే గొప్పది ఏదో ఇంకా మా కోసం మీరు దాచి ఉంచున్నారని, దాన్ని సిద్ధపరచుచున్నారని, దాన్ని ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నారని, పొందే యోగ్యతను నా తండ్రి మీరు మాకు అందించే నిమిత్తము నా తండ్రి కాలజాప్యము జరుగుచున్నదని నా తండ్రి మేము నా తండ్రి ఉద్దేశపూర్వకంగా ఆయా నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి నీ చిత్తానుసారముగా నిన్ను నమ్ముటకు నా తండ్రి మా నమ్మకము నా తండ్రి మా విశ్వాసము సడలిపోకుండా నా తండ్రి నిరంతరము నీ విశ్వాస స్థితిలో వీరులుగా యోధులుగా నా తండ్రి వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. విశ్వాసమును నా తండ్రి మీరు స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామం నాకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. దురాత్మలను బంధించండి అయ్యా, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి ఎన్నటికీ మా మీద పని చేయకుండా నా తండ్రి నీ వారిముగా నీ జనులముగా నా తండ్రి ఎల్లవేళలా నా తండ్రి నీ ప్రేమను పొందే వారిముగా నా తండ్రి నీ చేత నడిపించే వారిముగా నడిపించబడే వారిముగా నా తండ్రి నీ వెలుగులో ప్రకాశించినట్లుగా వెలుగుమానమైన జీవితం నా తండ్రి ఎల్లరికీ కలుగునట్లుగా మాకు మేమే ఆశీర్వాదముగా మారునట్లుగా నా దేవా నీ కృప చూపించండి దేవా. సిద్ధపరచండి, స్థిరపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. నేడు ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి ఎంతో భయంకరమైన నా తండ్రి యుద్ధమును నా తండ్రి అయా నా ప్రభ మీరు ముగించండి దేవా. యుద్ధ వాతావరణము నా తండ్రి మీరు అనుకూలపరచండి. యుద్ధములో జయము నీదే నా తండ్రి. ఎన్ని శత్రురాజులు నా తండ్రి ఎంతగా నా తండ్రి వ్యూహాత్మకముగా ప్రబలినప్పటికీ నా తండ్రి నీ వ్యూహము ముందు నా తండ్రి సమస్తము తుట్టు నీళ్ళు నా తండ్రి. మీ నామమునకే వందనములు. ఏది కూడా నీకు సరిరాదు దేవా. నీ జనుల పక్షముగా ఎవరు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ యుద్ధము చేయకపోయినను నా తండ్రి ఎవరు నా తండ్రి సపోర్ట్ గా లేకపోయినను నా తండ్రి యుద్ధమును చేయువాడు దాని వ్యూహాత్మకముగా అనుసరించువాడు ముగించువాడు జనులందరినీ కాపాడువాడు మీరే నా తండ్రి. నీ జనుల పక్షముగా మీరే ఇండి యుద్ధము చేయండి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఇజ్రాయేలు దేశంలో నా తండ్రి నేను జరుగుచున్న భయంకరమైన భయాందోళన యుద్ధ వాతావరణము నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి తిప్పి కొట్టుట నీకు ఇష్టమో నా తండ్రి ఇరాన్ దేశంలో నా తండ్రి నీ రాజ్య సింహాసనం ఏ రీతిగా ప్రతిష్ఠించబడుట నీకు అనుకూలము నీకు ఇష్టము నీ సంఘము ఏ రీతిగా పైకి లేపబడవలసి ఉన్నదో భూగర్భంలో రహస్యముగా నా తండ్రి నీకు మొర్ర పెట్టుచున్న ఇరాన్ సంఘము నా తండ్రి ఇరాన్ క్రైస్తవ సంఘము నా తండ్రి ప్రబలునట్లుగా నా కృప వారి యొక్క ఆలోచనలు నా తండ్రి వారి యొక్క ప్రయాసం నా తండ్రి నీలో సిద్ధించినట్లుగా నా కృప ఆయా దేశమంతయు నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి అమాయకులైన జనులు విడిపించబడుటకు నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీ జ్ఞానమును నా తండ్రి నీ కృపను నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికన్ దేశముల మధ్య జరుగుతున్న వారు
యుద్ధము పోర్ను నా తండ్రి మీరు ఆ ప్రభా మీరు అణగగొట్టండి దేవా. ఇది మూడవ ప్రపంచ యుద్ధము కాకుండానట్లుగా ఇవి నీ రాకడ గుర్తులై ఉన్నాయని నా తండ్రి ప్రతి ఒక్కరు యోచించున్నట్లుగా నీ ప్రవచన గ్రంథమందు ఈ దైవ గ్రంథమందు పరిశుద్ధ లేఖనమునందు రాయబడిన నా తండ్రి ప్రతి ప్రవచనము నెరవేర్పు దశలో ఉన్నదని నా తండ్రి నీ సంఘము నీ జనులు గుర్తెరుగునట్లుగా నా తండ్రి నిన్ను వెంబడించినట్లుగా నా ప్రభా హృదయాలను మార్చుకున్నట్లుగా హృదయ కాఠిన్యములను తొలగించుకొనుటకు నా దేవా మాంసపు హృదయమును మీరు ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసి ప్రేరేపింపచేసి నా తండ్రిని సన్నిధానవర్తులుగా వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. సన్నిధి సంపదను భాగ్యమును సిరిని సౌభాగ్యమును అనుభవించుటకు నా దేవా నీ కృప చూపించండి. జ్ఞాన సంపత్తినివ్వండి, జ్ఞాన సమృద్ధినివ్వండి. జ్ఞానం కలిగిన తండ్రి యెహోవా యందు భయభక్తులతో నా తండ్రి నిన్ను ప్రేమించుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ ప్రేమను నా తండ్రి మీరు మాకు కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి అణగదొక్కబడిన నా తండ్రి అదిమివేయబడిన నా తండ్రి జనులు నా తండ్రి నా ప్రభా ఎన్ని ఇబ్బందులకు గురియకుచున్నారో వాటన్నింటినీ మీరు విడిపించండి. నేడు నా తండ్రి అధికార యంత్రాంగము పాలక వర్గములు నా తండ్రి నా ప్రభా కోర్టు తీర్పులు నా తండ్రి ఏ విధముగా ఉన్నవో వాటి వెనుక నీ ఉద్దేశములు నీ రహస్యములు ఏమిటో నా తండ్రి వాటి యొక్క నా తండ్రి ధోరణి నా తండ్రి వాటి పనితీరు వాటి జీవన శైలి నా తండ్రి వాటి మనుగడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రభా స్థిరపరిచి స్థాపించటం నీకు అనుకూలము ఆ రీతిగా మీరు స్థిరపరచండి. అటు తరుణములో నా తండ్రి అమాయక ప్రజలైన వారికి నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు నా తండ్రి ఎదురు కాకుండా ఎవరు కూడా నా తండ్రి నా తండ్రి ఇబ్బందులలో నా తండ్రి కుంగిపోకుండా ఎలాంటి ఆటంకములకు నా తండ్రి గురి కాకుండా నా తండ్రి మీరే కాపాడమని పరిరక్షించమని నా తండ్రి వేడుకొనిచున్నాను దేవా. విమోచించండి, నీ కృప చూపించండి. ఎలాంటి చట్టమునైనను నా తండ్రి ఎలాంటి నా తండ్రి నా తండ్రి న్యాయ విధులనైనను ఎలాంటి శాంతి భద్రతలైనను నా తండ్రి వేటిని ఏ రీతిగా నా తండ్రి నా అనుకూలపరచుట నీకు ఇష్టమో వాటన్నింటినీ నీవే ప్రేరేపించి ఏర్పాటు చేసినావు కాబట్టి నా తండ్రి అట్టి నీ క్రమంలో ఏ ముక్కలు కూడా నా తండ్రి మార్గము తప్పక నా తండ్రి ఎవరు నా తండ్రి నిన్ను విడిచిపోవక నా తండ్రి నా కులముకు మతముకు సంబంధం లేదు నా తండ్రి నా తండ్రి కుల వ్యవస్థ అనేది నా తండ్రి మానవుని కల్పితము, మత వ్యవస్థ కూడా మానవుని కల్పితము. కులము మతము నా తండ్రి విభేదములు నా తండ్రి నా ఎంతగా చెలరేగి నా తండ్రి నీ జనులను నా తండ్రి హింసకు గురి చేస్తూ ఉన్నవో వాటన్నింటి నుంచి నా తండ్రి మీ విడుదల ప్రకటించండి. మీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. మానవ కల్పితములైన కుల వ్యవస్థలు మత వ్యవస్థలు నా తండ్రి మంట కలిగినట్లుగా నా గొప్ప మనుషులందరూ మానవ కులము మనిషి కులము అని నా తండ్రి మానవ జాతి మానవ మతము అని నా విధముగా నా తండ్రి ఈ సమాజము నా తండ్రి కట్టబడుటకు నవ సమాజమును మీరు నిర్మించండి. నీ నవ సమాజము నా తండ్రి మీ నీతితో మీ రాజ్యముతో నిండవలసి ఉన్నది నా తండ్రి. అట్టి నీ క్రమములో నా తండ్రి నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు నా తండ్రి నూతన దేవుని రాజ్యమును నా తండ్రి నా ప్రభా మేమందరము ప్రకటించుటకు నా దేవా నీ రాజ్యములో వారసత్వమును పొందుటకు నీ ప్రేమను అనుభవించుటకు నీతో నీ ప్రక్కనే కూర్చుంటగలిగిన దైవ జ్ఞానము నా తండ్రి మేము పొందుటకు నా తండ్రి దైవాంశ సంపూర్ణులుగా వెలుగొందుటకు నా తండ్రి నీ జనాంగం అంతటినీ మీరే సరిచేసి నా తండ్రి ఆహ్వానించి నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. ఈ సంఘ కాపుదల దీవెన నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. పరడద్రోయబడిన యెరూషలేము దేవాలయము కట్టబడుటకు నా తండ్రి ప్రాకారములను మీరు నిర్మించండి. అక్కడ నా తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి నీ దేవాలయమునకు నా తండ్రి నా ప్రభా సమీపముగా ఎదురుగా నా తండ్రి కొన్ని సమాధులు కూడా నెలకొల్పబడి ఉన్నవి నా తండ్రి. ఆ ప్రాంతం అంతటిని నా తండ్రి నీ యొక్క రాకడ వరకు నా తండ్రి ఏ రీతిగా సిద్ధపరచవలసి ఉందో
అభిషిక్తులైన వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీ అభిషేకం నా తండ్రి ఎవరికి ఇచ్చి ఉన్నారో ఇవ్వబోచున్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరు సిద్ధపరిచిన దేవా నీ కార్యములలో పాలు పంపులు పొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. నూతన యెరూషలేము అనుభవం నా తండ్రి మాకు కలుగునట్లుగా నా తండ్రి ఒలివల కొండ మీద నీవు కాలుమోపనై ఉన్న వేళకు నా దేవా మేమందరము నా తండ్రి సిద్ధపాటు హృదయముతో నా తండ్రి పరిశుద్ధులముగా పరిపూర్ణముగా ఆయా సజీవులముగా నేను ఎదుర్కొనుటకు నా దేవా నీ కృప చూపించండి. ఇజ్రాయేలు నడిగొడ్డున నా తండ్రి నా కృప మేము నిన్ను నా తండ్రి నా కృప కనుగొనుటకు నా తండ్రి నీ వారిముగా నా తండ్రి అయా నా తండ్రి నా కృప నాయన గుర్తించబడుటకు నా తండ్రి అన్య జనాంగములో నుంచి నా తండ్రి నీవు లేవనెత్తిన నీ క్రమములో నా కృప మమ్ములను నా తండ్రి నీ జనులుగా సిద్ధపరిచిన నీ క్రమములో నా తండ్రి అధికమైన సాక్షార్థమైన జీవితాన్ని మేమందు నా తండ్రి పొందుకొనుటకు నీ సాక్షిగా నిలవబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రతి దేశములోను ప్రతి జనములోను ప్రతి ఒక్క జన తండ్రి ప్రజలోను నా కృప నీ కార్యమును మీరు జరిగించండి దేవా, సిద్ధపరచండి అయా తృప్తిపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నేడు నైజీరియాలో జరుగుతున్న నాయన అక్రమమును నా తండ్రి అఘాయిత్యములను నా కృప భయంకరమైన నా తండ్రి విధి విధానములను నా తండ్రి మీరు నా తండ్రి సరిచేయండి దేవా. నైజీరియన్లకు నీ భద్రతను ఏర్పాటు చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అక్కడ జరిగిన ప్రతి అరాచకమునకు నా తండ్రి నీ సమాధానములు ఎక్కడ ఉన్నవి నా తండ్రి పరిస్థితులు ఏమిటి నా తండ్రి చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. మణిపూర్లో ఒరిస్సాలో జరిగిన క్రైస్తవుల దాడులను క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. క్రైస్తవులకు నా తండ్రి భద్రత కల్పించండి దేవా. క్రైస్తవ్యం అన్నది నా తండ్రి అయా నా తండ్రి నా కృప మతము కాదు నా తండ్రి మార్గమును విషయము నా తండ్రి మీరు విసిదపరిచి నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయమును మీరు తెరిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. బంగ్లాదేశ్ లో జరిగిన భయంకరమైన దుర్ఘటనకు నా తండ్రి నీ జవాబు ఏమిటి నా తండ్రి అయా మనుషుల్లో జరుగుతున్న నా తండ్రి భయంకర ప్రయత్నములను ఆలోచనలకు నా తండ్రి ముగింపు ఎక్కడ ఉన్నది నా తండ్రి అయా నా తండ్రి ఏ రీతిగా చక్కదిద్దుచున్నారు దేవా. చక్కదిద్దండి అయా సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ ఉద్దేశములను బయలుపరచండి దేవా. నీ తలంపులను ఇవ్వండి, నీ ప్రేరణను ఇవ్వండి దేవా. నీ రాజ్యమును కట్టండి దేవా. నీ రాజ్య నిర్మాణములో నా తండ్రి వాడబడవలసిన వారు అభిషిక్తులుగా వాడబడుటకు నా తండ్రి ఎట్టి నీ అభిషేకము ఎవరికి మీరు నిలిపి ఉంచినారో ఎవరి పక్షముగా మీరున్నారో ఎవరితో మీరు నడుచుచున్నారో ఎవరి ద్వారా ఏ నీ కార్యము ముగించుట నా తండ్రి నీకు అనుకూలమై ఉన్నదో ఏ తరమునకు ఎవరిని నా తండ్రి ఎంత ఆశీర్వాదముగా మీరు చేయబోచున్నారో ఎవరిలో నా తండ్రి ఎట్టి యొక్క నా తండ్రి నా ప్రభ నీ పరిశుద్ధాత్మ నా తండ్రి పని చేయబోచున్నదో నీ వ్యూహం ఏమిటో నా తండ్రి మీరే బోధించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. ఇజ్రాయేలు దేశమును నా తండ్రి మీరు పట్టి రక్షించండి, కాపాడండి. చెదిరిపోయిన నీ జనులను నా తండ్రి మీరు ప్రోగు చేయండి దేవా. నా తండ్రి ప్రతి హృదయమును నా తండ్రి మీరు వర్షింప చేయండి. ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేయండి దేవా. ప్రతి ఒక్కరి జీవితమును మీరు కట్టండి దేవా. ప్రతి ఒక్కరి ప్రయత్నము నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి సఫలీకృతమగులాగున ప్రతి ఆలోచన నా తండ్రి నెరవేర్పును చూచినట్లుగా నీ చిత్తాన్ని నా తండ్రి ప్రేమించినట్లుగా నీ నీ సర్వస్వాధీనములో నా తండ్రి ఎల్లవేళలా నా తండ్రి నరకృప ప్రశస్తమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందులాగున నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నాలుక పెదవులను ముట్టండి దేవా. స్వరమును ముట్టండి దేవా. స్వరం పేటికలో నా తండ్రి ఉన్న నా తండ్రి నా కృప నాయన అయా నాయన అబ్నార్మాలిటీని నా తండ్రి మీరు తీసివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. పరిశుద్ధాత్మతో అలంకరించి నా తండ్రి ఆత్మవశముతో పరవశముతో నా తండ్రి అయా నా తండ్రి నిన్ను ఆరాధించవలసిన క్రమంలో నా తండ్రి ప్రార్థించవలసిన క్రమంలో నీ చిత్తానుసారముగా నీ వాకులను అందించి నా తండ్రి మీరే ప్రార్థింప చేయమని అయా నాయన ప్రార్థనా అంశములను నా తండ్రి నా ముందుంచమని
జరిగించమని నా తండ్రి నెరవేర్పులను కూడా నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి తక్షణమే జరిగించమని నా తండ్రి నీ చిత్తాన్ని నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ప్రేమించి నా తండ్రి నా ప్రభ నీ తీర్పునకై నా తండ్రి ఎదురు చూచే వారినుగా మమ్మలను రూపొందించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి నీ నామఘనతను నా తండ్రి ప్రచురించుటకు నా దేవా నీ రాజ్యమును కట్టుటకు నీలో పనిచేయుటకు నా తండ్రి నీ జనులుగా ఎందరెందరిని మీరు ఉద్దేశించి పేరు పెట్టి పిలిచి ఉన్నారు ఎందరికి నా ప్రభా నీ అభిషేకమును మీరు ఇచ్చి ఉన్నారో నా తండ్రి అటు నీ క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ అభిషేకమందు పట్టబడినట్లుగా నా తండ్రి నీకు నీ దీవెన పొందినట్లుగా నీ కృపను పొందినట్లుగా నా తండ్రి నీ కనికరము చూపించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి దైవదాసులను దైవదాసులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలను పాటలు పాడువారిని గాన ప్రతిగానములు చేయవారిని నా తండ్రి వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను ప్రార్థనా వీరులను నా తండ్రి ఇంకా ఎందరినో ఎంతగానో నా తండ్రి మీరు అభిషేకులను చేసి నా తండ్రి నా ప్రభ నీ సన్నిధి క్రమములో నా తండ్రి సిద్ధపరచుకున్నటకు నా తండ్రి ఆలోచనలను కలిగి ఉన్నారు నా తండ్రి నూతనముగా నీ సేవకై పిలువబడిన వారు ఇంకా నా తండ్రి ప్రేరేపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా నీ కార్యములను తెలియచెప్పండి దేవా మా పిలుపు ఎట్టిదో నా తండ్రి నీ క్రమం ఎట్టిదో మేము దాన్ని గుర్తిరుగుటకు నా దేవా నీ ద్వారా సిద్ధపరచుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా ప్రతి పరిస్థితికి నా తండ్రి నీ సమాధానములను నా తండ్రి మీరు అందించమని నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆలోచనలను నా తండ్రి మీరు మాకు ఇవ్వమని వేడుకుంటున్నాను దేవా నీకే స్తోత్రము దేవా మార్గమును సరళము చేయండి దేవా సరిహద్దులు విశాలపరచండి సరిహద్దులలో నెమ్మదినివ్వండి దేవా నీకే స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు దేవా ఎక్కడెక్కడికి నా తండ్రి నీ దైవజనులు నా తండ్రి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి ఆరోగ్యమును బలమును శక్తిని నా తండ్రి మీరు అందించండి దేవా నీ కృపనివ్వండి దేవా నీకే స్తోత్రము తండ్రి నీకే వందనములు దేవా వందనములు దేవా అయా నీకే వందనములు దేవా వారి ప్రత్యేక అవసరతలు తీర్చండి కొందరు దైవదాసులు నా తండ్రి కుటుంబ సమేతముగా ఎంతగానో నా ప్రభ నీ చిత్తానుసారముగా నీ ప్రయాసములో నా తండ్రి నీ పనిలో నా తండ్రి ఎంతో నా తండ్రి నిర్విరామంగా కృషి చేస్తూ పనిచేస్తూ నా తండ్రి అలయక నా తండ్రి జడియక నా తండ్రి ఎంతో దూర ప్రాంతములకు సైతము దూర దేశములకు సైతము కుగ్రామములకు మారుమూల ప్రాంతములకు ద్వీపములకు ద్వీపకల్పములకు నా తండ్రి వెళ్ళుచూ ఉన్నారు నా దేవా వారందరినీ కూడా మీరు సందర్శించండి నీ మిషనరీలుగా నా తండ్రి లేపబడి నా తండ్రి సమస్తములు నా తండ్రి అయా నా ప్రభ త్యాగము చేసి నా తండ్రి నీ ప్రభ నీవు ఇచ్చిన ధన్యతా భాగ్యములో నా తండ్రి ఎంతగా ఎవరెవరు నా తండ్రి ప్రబలుచున్నారో ఎవరెవరి మీద నా తండ్రి నీ కృపను మీరు నిలిపి ఉన్నారో ఆ నీ క్రమముందు నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి మీ ఆలోచన ద్వారా నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి నీ విడుదల ద్వారా నీ కార్యం నీ యొక్క ఉద్దేశం ద్వారా నా తండ్రి మీరే నడిపించండి దేవా నీకే స్తోత్రము దేవా స్థానిక సంఘ కాపరులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా నా తండ్రి భూమి గంటల వరకు నా తండ్రి విస్తరిస్తూ పనిచేస్తున్న వారు వారి కుటుంబములు నా తండ్రి దీవెన నుండినట్లుగా నా తండ్రి వారి ప్రతి అవసరము తీర్చబడినట్లుగా వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి యోగు కుటుంబంలోకి వేసిన కంచెని వేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు దేవా నూతన ఆత్మలు పట్టబడుటకు నా తండ్రి ఆత్మల భారముతో పనిచేసే నీ దైవదాసులకు నా తండ్రి నీ ఆత్మాభిషేకమును అధికము చేసిన తండ్రి రెండంతల ఆత్మనిచ్చి నీ నోటు దూరలుగా వాడుకొనండి వారు నిలిచే ప్రతి స్థలములో నా తండ్రి అనేక ఆత్మలు ప్రేరేపించబడినట్లుగా నీ రాజ్యమును నమ్మునట్లుగా నీ నీతిని వెతుకున్నట్లుగా నీ కృప చూపించండి నీ రాజ్య నిర్మాణముందు నా తండ్రి నీ క్రియలన్నీ నా తండ్రి నీ ఉద్దేశములన్నీ మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి
ఏ నీ క్రమంలో ఎవరు ఏ రీతిగా నీ మీద ఆధారపడుట నీకు స్తుతించుట నీకు ఇష్టము ఆ రీతిగా మీరే స్తుతింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దైవాత్మ సహాయము దయచేయండి దేవా. దైవాత్మను గ్రహించిన తండ్రి దీవెన ఎల్లవేళలా మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నీ జ్ఞానముని ఇచ్చి మీరు కాపాడిన తండ్రి వారిని వెలిగించి వైద్యమును సేవ అది వ్యాపారము కాదు అని నా తండ్రి వారు నమ్మి నా తండ్రి వారు అదే దృక్పథంతో వారు పనిచేయనట్లుగా వారు దీవించబడినట్లుగా వారి కుటుంబములు వర్ధిల్లినట్లుగా నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిలో దైవావేశమును దైవానందమును మీరు ఉంచి నా తండ్రిని మీ సన్నిధికి ఆకర్షించండి. అయా నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి అవకాశమును వీలును వాళ్ళను మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీ ప్రక్రియలోని అద్భుతములలో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి నిరంతరము నా తండ్రి ఎలాంటి నా తండ్రి అనారోగ్యమునికి గురి కాకుండా కాపాడబడుటకు నా తండ్రి నీ సంకల్పములను నా దేవా. అయా నా తండ్రి మీరు దృఢపరచని క్రమములు నా తండ్రి మీరు నా తండ్రి విస్తరింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ జ్ఞాపకం చేసుకోండి. చట్టాన్ని న్యాయాన్ని శాంతి భద్రతను నా తండ్రి మీరు కాపాడండి, పరిరక్షించండి దేవా. ప్రతి రక్షణ దళము మీ చిత్తానుసారముగా పనిచేయనట్లుగా ఏర్పాటు క్రమములో నా తండ్రి ఎవరిని ఏ ఉద్దేశం ఎక్కడ నా తండ్రి ఏ క్రమములో స్థాపించి ఉన్నారో ప్రతి రాష్ట్రము ప్రతి దేశము నా తండ్రి ప్రపంచం యావత్ నా తండ్రి అయా కాపాడబడినట్లుగా నా తండ్రి నీ కాపుదల నా తండ్రి నీ సహాయం నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఐటీ డిపార్ట్మెంట్ పరిస్థితిని నా తండ్రి మీరు అవగతం చేసిన తండ్రి ప్రతి ఒక్కరు దానిని నా తండ్రి అర్థం చేసుకుని నా తండ్రి అయా నా ప్రభ నూతనమైన శైలిలో టెక్నాలజీ ధోరణిలో నా తండ్రి అనేకమైన ఉద్యోగములను పొందుటకు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులుగా ఆదరించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. నిరుద్యోగం అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి, నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పనిచేయుట ఆశీర్వాదము దీవెన నా తండ్రి అటు మీ ఆశీర్వాదము మీ జనులెల్లరికీ మీరే కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయా మీ నామమునకే వందనములు దేవా. ఐటీలో ఉన్న ప్రతి పరిస్థితి నా తండ్రి సరిచేయబడినట్లుగా ప్రతి ఒక్కరూ నీ దీవెన పొందినట్లుగా నా తండ్రి నీ కృపను పొందినట్లుగా నీ కృపలో నా తండ్రి నా కృప నిన్ను వెంబడించినట్లుగా నా తండ్రి నీ కృపా కనికరములు ఎల్లవేళలా మీరు ఉంచండి దేవా. ఐటీ సేవల కోసం మీరు ఎంపిక చేసిన యాజమాన్యమును నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరికి కూడా హృదయ స్పందనతో అయా నా తండ్రి నా కృప సమాజ ధోరణిలో నా తండ్రి సమాజ విలువలకై పనిచేయనట్లుగా సమాజం అంతయు నా తండ్రి కాపాడబడినట్లుగా సమాజము నా తండ్రి మీరు స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు చేసిన ఆర్థిక సేవ ఎంతో గొప్పది నా తండ్రి. ఎన్నో ఆర్థిక అసమానతలను తొలగించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా పటిష్టం చేసిన తండ్రి సమతుల్యము చేసిన నా తండ్రి డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి అటు నీ క్రమమందు నా తండ్రి ఐటీ మరలా విస్తరించుటకు నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగిన విధంగా నా తండ్రి మానవుడు మేధస్సు పనిచేయనట్లుగా దాన్ని అంతటినీ వాడవలసింది మానవుడే కాబట్టి నా తండ్రి అట్టి వాడుక చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరు బిడ్డకు నా తండ్రి అయా ఉద్యోగములను నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యాలకు నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. వారి కుటుంబములను దీవించండి, వ్యాపారములను అభివృద్ధి పొందించండి. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ ఎవరికి ఎలాంటి అనారోగ్యము లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నిరంతరము నా కృప నీ కృపలో కాపాడబడుటకు నా తండ్రి నీ కృప దీవెన నా తండ్రి ఎల్లవేళలా మీరు నిలిపించమని నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు వీలు కల్పించమని నా తండ్రి వారిని నీ సన్నిధికి ఆకర్షించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా.
మీ నామమునకే వందనములు 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 వందనములు, స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగా నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రబలుచున్నవో, ఎంతెంతగా నా ప్రభా నీ చిత్తము ద్వారా నా తండ్రి నడిపించబడుచున్నవో, వాటన్నింటిని కూడా నా తండ్రి మీరే దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని, ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు నడిపించండి. నీ విధులను బోధించండి, నీ కట్టడలు నేర్పించండి దేవా. నా తండ్రి సమాజ విలువలతో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా పనిచేయుటకు, ఆశీర్వదించబడుటకు నీ కృప చూపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని నా తండ్రి మీరు అందించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీరు కాపాడండి దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడు కుటుంబ జీవితంలో నా తండ్రి నలిగిపోతున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి వేదనను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. వారితో మీరుండండి దేవా. వారి పక్షముగా మీరుండి నా తండ్రి నీ కార్యములను జరిగించండి దేవా. వారి ప్రక్కనే వారితో నా తండ్రి, వారి కుటుంబంలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి దివ్య సన్నిధిని నా ప్రభ ఎల్ల వేళలా ఉండినట్లుగా, వారి నిరంతరము నా తండ్రి అభివృద్ధి పొందినట్లుగా, కాపాడబడినట్లుగా నా తండ్రి మీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. వారు మనసు రక్షణ కల్పించండి దేవా. రక్షణ భాగ్యమునివ్వండి దేవా. కృప చూపించండి, ఆదరించండి దేవా. కనికరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆయా వ్యవసాయదారులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి పంట దిగుబడులను కల్పించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క నా తండ్రి శ్రమకు తగిన ఫలితము వారు పొందినట్లుగా, ఆనందించినట్లుగా, ఆయా నీ సన్నిధికి నా తండ్రి వారు వచ్చినట్లుగా, నా తండ్రిని సన్నిధానవర్తలుగా ప్రకాశించినట్లుగా, యథార్థమైన నా కృప హృదయం కలిగిన వారిగా నా తండ్రి జీవించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. పాడి పంటలను నా తండ్రి, పశుపక్షాదులను నా కృప మీరు దీవించి అభివృద్ధి గావించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ప్రకృతి వైపరీత్యముల నుంచి నా తండ్రి ప్రతి ఒక్క దానికి నా తండ్రి నీ కాపుదలను గ్రహించండి దేవా. ప్రకృతి వైపరీత్యములను మీరు నివారించండి దేవా. వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి దేవా. వాతావరణమును నీ స్వాధీనములో ఉంచుకొని నా తండ్రి మేలైన విధానంలో మానవ మనుగడకు నా తండ్రి అవసరమైన క్రమములో వాతావరణము నా తండ్రి సరిచేయబడినట్లుగా నా దేవా నీ కృప చూపించండి. వేసవి యొక్క నా తండ్రి ప్రభావము వలన నా తండ్రి మీ జనులకు నా తండ్రి వృద్ధులైన వారికి నా కృప ఎలాంటి నా కృప ఇబ్బందులు ఎదురు కాకుండా వారి కాపాడబడినట్లుగా అయా నా తండ్రి నా కృప వృద్ధులను నా తండ్రి మీరు నా తండ్రి దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో, బంధువులలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను మీరు తొలగించండి దేవా. ఆలోచనలను ఇవ్వండి దేవా. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా రక్త సంబంధికులలో, బంధువులలో నా తండ్రి వివాదములను ఎత్తి తగాదాలు పెట్టి నా తండ్రి భయంకరంగా నా తండ్రి నా పాపకు కుటుంబాలను విడదీసే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. మీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. కుటుంబాలలో నా తండ్రి మీ శాంతిని నెలకొల్పండి. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము గౌరవించబడుటకు, ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు, క్రూర మృగముల వలన నా తండ్రి నీ జనులకు నా తండ్రి ఆపదలు జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టము లేకుండా, ఎలాంటి నా తండ్రి నా కృప
ఇబ్బందులకు గురి కాకుండా మీరే కాపాడండి. వాటి యొక్క నిర్దేశిత ప్రాంతములలో అవి బంధించబడుటకు నా తండ్రి, ఆయా జన నివాసములకు నా తండ్రి, జన సంచారం కలిగిన స్థలములకు నా తండ్రి వాటిని దూరముగా చేసి నా తండ్రి నీ జనులకు ఎల్లవేళల నీ కాపుదలను విధించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరికి గృహ దీవెన మీరు కల్పించండి. సొంత గృహములలో నా తండ్రి సుఖముగా సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృప చూపించి నా తండ్రి నా కృప మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా నూతన గృహ నిర్మాణంలో ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకుంటున్న వారికి, ప్రారంభించబోచున్న వారికి నా తండ్రి నీ దీవెన కల్పించి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చిన దేవా. నీ కృప ద్వారా నా తండ్రి నా కృప లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి ఆయా సకాలంలో నా తండ్రి నా కృప లోన్ అమౌంట్ నా తండ్రి శాంక్షన్ చేయబడి దాన్ని అంతటిని నా కృప సక్రమముగా సద్వినియోగం చేసుకొని సక్రమముగా మరలా కట్టగలిగిన నా తండ్రి స్థితి, అనుభవ జ్ఞానము నా తండ్రి, చేతి పని నా తండ్రి నా కృప నీ దీవెన కల్పించమని, అభివృద్ధి పొందించమని, ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతిదీ నీ చిత్తానుసారముగా సమృద్ధిని చూచినట్లుగా మేలు పొందినట్లుగా నీ కార్యములను జరిగించమని వేడుకొనుచున్నాను. కొన్ని గృహ నిర్మాణంలో ప్రాజెక్టుల మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా నా తండ్రి స్థాపించండి దేవా. ప్రారంభించండి దేవా. ఏర్పాటు చేయండి దేవా. ఆయా బ్లాక్ అయిపోయిన అమౌంట్ అన్ని తిరిగి వచ్చినట్లుగా నా తండ్రి ఎక్కడెక్కడ మీ జనుల కష్టము నా తండ్రి ఏ రీతిగా లాక్ అయి ఉన్నదో మా చేతుల్లో కూడా వేరే వారి కష్టము లాక్ అయి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి సమకూర్చబడినట్లుగా సరిచేయబడినట్లుగా ఎవరి చేతుల కష్టము వారి బడికి వారి గృహమునకు వారికి చేరినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని, నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కొన్ని గృహములలో జన నివాసం లేకుండా నా తండ్రి వెలవెలపోతే శిలరమగుచుండగా నా తండ్రి అటు గృహములను మీరు సందర్శించి దేవా జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా నా తండ్రి మీరు తయారు చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. మీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా నీ ఆలోచనలను నా తండ్రి నీ తలంపులను మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. అయా శుద్ధి చేయండి దేవా. శుద్ధీకరించండి దేవా. పరిశుద్ధతను అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ఈ దినమున నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏ నీ మంచి కార్యము నీ చిత్తానుసారముగా నీలో ప్రారంభించినారు అట్టి ప్రారంభములన్నీ నా ప్రభ సకాలములో నా తండ్రి అయా నా ప్రభ నీ దీవులతో సంపూర్తి చేయబడినట్లుగా నీ కృప చూపించండి. ఉద్యోగ ప్రారంభములు నా తండ్రి నా ప్రభ బిజినెస్ ప్రారంభములు ఆయా శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి అయా నా ప్రభ వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎట్టి నీ ప్రతిష్ఠిత నా తండ్రి పనులు నా తండ్రి అయా నా తండ్రి ప్రారంభము చేయబడి ఉన్నవి అవన్నీ కూడా నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా నీ మేలు నీ కృప నీ దీవెన కలిగించి నా తండ్రి కావలసిన అవసరతలన్నిటినీ మీరు సమకూర్చి తీర్చమని నీ జనులందరికీ నీ కాపుదల నా తండ్రి నీ భద్రత నీ ఆపని నా తండ్రి కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీ జనుల పక్షముగా మీరే కార్యములను నా తండ్రి అయా నా ప్రభ జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరే అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేసేవారు ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడికి నా తండ్రి ఏ నీ ప్రయాణము నా తండ్రి నా ప్రభా ఏ మంచి కార్యముల కోసము జీవనోపాధి కోసము నీ పరిచర్య పని కోసము నా తండ్రి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు
తోడుగా ఉండండి. వారి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. సహకారులతో నా తండ్రి, నా ప్రభు అధికారులతో, తోటి వారితో నా తండ్రి ఏ విధంగా సంభాషించాలో అటు సంభాషణ కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా జరిగినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి దేవా. సాక్షాత్మైన జీవితాన్ని నా తండ్రి మీరు స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ జనులందరికీ నా తండ్రి నీ భద్రతను కల్పించండి దేవా. సాతాను కోటగోడలను నా తండ్రి మీరు కూల్చివేయండి దేవా. కుటుంబం నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి వ్యవస్థలో కొనసాగుచున్న నా తండ్రి నిరంకుశత్వమును నా తండ్రి వేధింపులను నా తండ్రి మీరు కొట్టివేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రార్థింప చేయండి, కృప చూపించండి. ప్రార్థన అవసరతలకు నా తండ్రి నీ సమాధానము నా తండ్రి నిరంతరమే తక్షణమే జరుగునట్లుగా నా కృప అయా నా తండ్రి వెనువెంటనే కార్యములను నా తండ్రి మేము చూచినట్లుగా విశ్వాసం అందు స్థిరపడినట్లుగా విశ్వాస వీరులుగా వెలుగొందినట్లుగా నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. ఆరోగ్యమునివ్వండి దేవా. బలమునివ్వండి, శక్తినివ్వండి. ఆరోగ్యవంతులుగా నిరంతరము నీలో ప్రభులున్నట్లుగా నా తండ్రి సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యమును ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. థైరాయిడ్ రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు పొలుగులలో ఉన్న అస్వస్థత, అయా కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగాలు జబ్బులు, నడుము నొప్పి, ఫైల్స్ వ్యాధి నా తండ్రి పేరు లేని రోగాలు, అసలు పేరు వించుటకే ఇష్టపడిన రోగాలు కూడా నీ జనులను ఎంతో హింసించుచున్నవి బాధించుచున్నవి నా తండ్రి. అనారోగ్యముతో వికలమైపోయి నా తండ్రి చిక్కిపోవచ్చున్నారు నా దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. ఆరోగ్యం అనే దీవెన నా తండ్రి నేడు నీ జనులందరికీ మీరు కలిగించండి దేవా. ఆయా నా తండ్రి ఆరోగ్యం అనే దీవెన నా తండ్రి ప్రతి మీ జనము మీద నా తండ్రి పరిమళ తైలము వలె నా తండ్రి మీరు పోసి నా తండ్రి ఆరోగ్యవంతులుగా ఈ భూమి మీద స్థాపించమని దీర్ఘాయుష్నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రతి మానసిక రోగమును నా తండ్రి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి. హార్టిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరికీ నీ విడుదల మీరు ప్రకటించండి దేవా. ఎవరెవరు నా తండ్రి ఎలాంటి నా తండ్రి అస్తవ్యస్తమైన పరిస్థితులలో జీవితములలో నలిగిపోవచ్చున్నారో నా తండ్రి విఫలమైపోవచ్చున్నారో వారందరికీ నా తండ్రి నీ కాపుదల నీ విడుదల మీరు అందించి నా తండ్రి నీ సమాధానంలో ఇచ్చి నా తండ్రి ఎవరిని ఏ రీతిగా ఏమీ క్రమంలోనైనా నా తండ్రి మీరు స్థాపించి నిలవబెట్టే గొప్ప దేవుడై ఉన్నారు నా దేవా. నీ కృప చూపించండి దేవా. హృదయములను విశాలపరచండి దేవా. హృదయ పరిపక్వతను నా తండ్రి మీరు అందించమని వేడుకొచ్చున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలను గ్రహించండి. నీ కృప ద్వారా నడిపించమని నా తండ్రి నీ ఆలోచనలను ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే
వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. ఎవరికి వారి ఆశీర్వాదముగా దీవెనగా మారునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. ఎవరి ఆశీర్వాదము వారికే దొరుకునట్లుగా నా తండ్రి, ఎవరి దీవెన వారే అనుభవించినట్లుగా నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామములకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి, పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. సహాయం చేయండి దేవా. అయా సహాయం చేయండి, నీ మేలు కలిగించండి, నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఎవరి కుటుంబములకు వారే, ఎవరి జీవితములకు వారే, ఎవరికి వారి ఆశీర్వాదముగా మారునంతగా నా తండ్రి నీ దైవం నా తండ్రి దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరికి ఉంచండి దేవా. మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి అక్రమముగా లోపముగా వ్యవహరించే వారిని మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి దారిద్ర్య రేఖకు దిగున జీవించుతున్న వారికి నా తండ్రి మీ మేలు ఇవ్వండి దేవా. దారిద్ర్యమును పేదరికమును మీరు నివారించండి దేవా. నీకే స్తోత్రం దేవా. కష్టపడి పని చేయటకు నా తండ్రి సోమరులుగా ఎవరు నా తండ్రి వారి సమయం వృధా చేసుకోకుండా నీ సంగీక్రమంలో నా తండ్రి పనిచేసే ఆశీర్వాదం నా తండ్రి దీవెన నా తండ్రి చేతి పనుల దీవెన నా తండ్రి చేతి వృత్తుల దీవెన నా తండ్రి మీరు కలిగించి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. అనారోగ్యములతో నా తండ్రి ఎందరెందుకు నా తండ్రి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వలన నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి, వాటన్నింటినీ మీరు నివారించండి నా దేవా. ప్రస్తుతం నా తండ్రి నా ప్రభ ఆయా సమయము కాని సమయంలో నా తండ్రి నా ప్రభ జ్వరములతో ఎందరో బాధపడుచున్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. బలవంతులను చేయండి దేవా. వారిలో నా తండ్రి పనిచేసే జ్వరం అనే దయ్యం నా తండ్రి మీరు వెళ్ళగొట్టమని నా తండ్రి వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. హాస్పిటల్ ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని నా తండ్రి, అయా నా తండ్రి కోమాలో ఉన్న వారిని నా తండ్రి, మరణకరమైన పరిస్థితిలో ఉన్న వారిని, మరణంలో చేరువైన వారిని నా తండ్రి నీ చిత్తమైతే నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. ఏ ఊరిలో ఏ రీతిగా నా తండ్రి ఏ నీ క్రమము నా తండ్రి అసంతృప్తిగా నా తండ్రి ఇంకా మిగిలి ఉన్నదో దానిని బట్టి నా సరే నా తండ్రి వారు లేపబడినట్లుగా నా తండ్రి నీ కార్యాలోచన ఆచరణ చేయనట్లుగా నా తండ్రి వారి హృదయం వెలిగించబడులాగున వారు నీ ప్రణాళికకు సహకరించే వారిగా నా తండ్రి నీ ప్రణాళికలను నెరవేర్చే క్రమంలో నా తండ్రి నీ దేవుని ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి నా తండ్రి ఆరోగ్యవంతులుగా లేవనెత్తండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి, సమస్తము నీకు సాధ్యము నా దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో నా తండ్రి రోధిస్తున్న వారిని మీరు విడిపించండి దేవా. వారి రోదన ధ్వని నా తండ్రి వారు నా తండ్రి తగ్గించుకొని నా ప్రభ అయా నీ సాన్నిధి క్రమంలో వారి హృదయాలు పరిపక్వ చెంది నా తండ్రి జరగవలసిన దానిపై నా తండ్రి ఆసక్తిగా నా తండ్రి భక్తిగా వినయముగా నా తండ్రి శ్రద్ధగా విత్తుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. హృదయాలోచన ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. పూజ్యుడా మీ నామమునకే వందనములు. బలవంతుడా మీ నామమునకే వందనములు దేవా. శ్రేష్ఠుడా మీ నామమునకే వందనములు. అద్భుతమైన నామము కలిగిన వాడా, అన్ని నామముల కంటే పై నామమును ధరించిన వాడా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలకు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని పోషణ మీరు కలుగ చేసి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నిరంతరము వారిని సన్నిధిలో పెరుగునట్లుగా పెంచబడినట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును ఇచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే దీవించమని వేడుకొనిచున్నాను దేవా. వారితో మీరు ఉండండి దేవా. వారి పక్షముగా మీరు ఉండండి దేవా. నీ యొక్క ఏర్పాటుతో నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి అభిషేకములో ఎవరెవరిని ఏ రీతిగా నా తండ్రి మీరు నా తండ్రి స్థాపించినారో
ఎవరి మీద నా తండ్రి ఏమి అభిషేకములు నా తండ్రి మీరు దాచియుచున్నారో నా తండ్రి అటు నీ క్రమమందు నా తండ్రి ఎవరు కూడా నా తండ్రి లోకమునందు లోక మర్యాద కలవదోత నా తండ్రి అయా నీ క్రమాన్ని మాత్రమే ప్రేమించే వారిగా నీ ప్రణాళికను నీ ఏర్పాటు స్థితిలో నా తండ్రి దైవానుగ్రహం పొందుకొనుచు నా తండ్రి విద్యా బుద్ధులు నేర్చుకొనుటకు నా దేవాన్ని కృప చూపించండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి దేవా. ఉన్నత విద్యలను నా తండ్రి అయా మీరు నా తండ్రి ప్రతి ఒక్కరికి అందించండి దేవా. ఉన్నత విద్యలకై విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ మేలు కలిగించండి దేవా. వారి ఆలోచనలను నా తండ్రి ఉద్దేశములను తలంపులను మీ చిత్తానుసారముగా మీరు నెరవేర్చండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాబు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నా ప్రభా నాయన వెలుగుందుకు నా తండ్రి భవిష్యతరములలో నా తండ్రి ఉన్నతమైన స్థానములలో నా తండ్రి అయా నా తండ్రి అధికారము నా తండ్రి అనుభవించుటకు నా తండ్రి ఏర్పాటు జ్ఞానముందు నా తండ్రి ఏర్పాటు స్థితిలో నా తండ్రి వెలుగు సంబంధులుగా ప్రకాశమానమైన జీవితాన్ని నా తండ్రి ఆశీర్వాదకరమైన బ్రతుకులను నా తండ్రి భావితరాలు పొందినట్లుగా నా ప్రభాన్ని కృప చూపించండి. దుష్టుని కబంధ హస్తముల నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. త్రాగుడుకు మత పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. యువకులను మీరు కాపాడండి. కొందరు ఎవరి బిడ్డలు నా తండ్రి చాలని చదువులకు గురి గమ్యం లేకుండా నా తండ్రి విఫలమైపోతూ వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ దురలవాట్లు దుర్వ్యసనములకు బానిసలైపోయి నా తండ్రి కుటుంబాలలో నా తండ్రి ఎంతగానో నా పాప నాయన అయా నా తండ్రి జిగుప్సాకరముగా నా తండ్రి తమ జీవితాలను నా తండ్రి కొనసాగిస్తూ ఉన్నారు నా తండ్రి అయా వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిలో నీ ఆలోచనలను ఉంచండి. నీ ఉద్దేశములను ఉంచండి దేవా. నీ తలంపులను ఉంచండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. గ్రామములలో నా తండ్రి ఉండవలసిన సౌకర్యములను మీరు ఉంచండి దేవా. అసౌకర్యముగా నా తండ్రి చెడు తెచ్చేవిగా ఏ ఏ కార్యములను నా తండ్రి జరిగించుచున్నారో అవన్నీ కూడా నా తండ్రి నియంత్రించబడుటకు నా దేవాన్ని కృప ద్వారా నా తండ్రి సమస్తాన్ని పొందుటకు నా దేవాన్ని కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. మీ మేలు కలిగించండి. అకాల మరణములను పుట్టివేయండి దేవా. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి. అయా నీకే స్తోత్రము 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 దేవా. ప్రతి ఒక్కరిని మీరు పట్టి రక్షించండి దేవా. కృప చూపించండి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా. అయా కృప చూపించండి దేవా. మేలు అనుగ్రహించండి దేవా. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా దూషించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, హింసించబడుచున్న వారిని, అయా నా తండ్రి గుడ్డితనం అనుభవించుతున్న వారిని, నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులతో బాధపడుచున్న వారిని, నా తండ్రి అయా శాపంతో పాపముతో కొట్టుమిట్టులు నాడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్క నా తండ్రి సమస్యకు మీ సమాధానము ఇవ్వండి దేవా. మూయబడిన ప్రతి గర్భము తెరవండి దేవా. గర్భఫలమును దయచేయండి దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానము కుమారులైన అనుగ్రహించి స్వాస్థ్యము కుమార్తెలు నగరకై చెక్కిన మూలకములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు దీవించబడుటకు తల్లిదండ్రులైన దీవిన అంతస్తు నా తండ్రి యుగ యుగాలు నా తండ్రి తరతరములు జీవించుటకు నా దేవా. అనేక తరములకు ఆశీర్వదించబడుటకు నా దేవా. నీ కృప చూపించమని, నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. అయా స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజాలు కూడా మీ నామమునకే వందనములు. ప్రతి బలహీనతల నుంచి నీ విడుదల కలుగు చేయండి. ప్రతి ఒక్కరి నిందను మీరు కొట్టివేయండి దేవా. అయా సంతానం ఇవ్వండి దేవా. సంతాన బీజములను మీరు మొలకెత్తింప చేయండి దేవా. తరతరముల దీవిన నా తండ్రి
సంతానాభివృద్ధిని నా తండ్రి మీరు ప్రతి ఒక్కరికి అందించి నా తండ్రి భూమి మీద సంపూర్ణులుగా నా తండ్రి పరిపూర్ణులుగా నా తండ్రి నీ క్రమమందు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నిజముగా నిన్ను వెంబడించుడుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి. అయా నా తండ్రి కాఠిన్యములను తొలగించండి దేవా, దురాత్మలను బంధించండి, దుష్ట శక్తులను బంధించండి. మా పరిశ్రమలలో నా తండ్రి, మా చుట్టుప్రక్కల నా తండ్రి ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు నా తండ్రి అనుకూలపరచండి దేవా. దురాత్మల చేత పీడించబడుతూ నా తండ్రి అయా నా తండ్రి నాకు ఒక భయంకరమైన పరిస్థితిలో నలిగిపోవచ్చిన వారిని మీరు విడిపించండి. ప్రతి దయ్యమును మీరు వెళ్ళగొట్టండి దేవా. అయా ప్రతి ప్రేరేపణ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి సక్రమముగా జరిగినట్లుగా దైవాంశ సమూర్తులుగా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా అయా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నీ హృదయ స్పందనను ఈ ఆలోచనలను నా తండ్రి మీరు ఉంచండి దేవా. సంఘాలను సమాజాలను నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రార్థించడంలో నా తండ్రి అయా నా తండ్రి అనుకవ వినయము నా తండ్రి విసుగుదల లేకుండా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుటకు నా దేవా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. కారణముగా తప్పుడు కేసులలో నా తండ్రి నిందించబడుచున్న వారికి నా తండ్రి నీ విడుదల కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ నిరచరిత్ర కలిగిన వారిని నా తండ్రి వారి నేరమును ఒప్పింప చేసి వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న నా తండ్రి ప్రతి పరిస్థితిని మీరు అనుకూలపరిచి నా తండ్రి ఆయా మానసిక పరిపక్వతను నా తండ్రి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామములకే వందనములు. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేటాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి అగాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, భయంకరమైన ఆలోచనలతో నా తండ్రి ప్రేరేపించబడేవారు, కీడులు కల్పించేవారు, దుష్ట ప్రయత్నములను చేయవారు, దుర్మార్గముగా వ్యవహరించేవారు అయా నా తండ్రి నా ప్రభ మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు, అబద్ధములు ఆడువారు, బింకములు ఆడువారు, దుశ్చర్యలకు పాల్పడువారు, దురాగతములను జరిగించేవారు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ దురాత్మల చేత ప్రేరేపించబడు దౌర్భాగ్యమైన స్థితిలో నా తండ్రి సమాజమునకు నా తండ్రి చెడు తెచ్చేవారిగా వారి జీవితాలను నా తండ్రి తప్పుడు దోవలో నా తండ్రి ఆయా కొనసాగించుతున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా. మార్గము తప్పించండి అయా. నీ మార్గమును వారికి చూపించండి దేవా. నీ వెలుగునివ్వండి దేవా. వెలుగు సంబంధాలను చేయండి. వారి కుటుంబాలను విడిపించండి. వారికి విడుదల కల్పించండి. వారి చుట్టూ కూడా నా తండ్రి నీ కంచెను ఉంచి నా తండ్రి సమయానుకూలంగా నా తండ్రి నీ సన్నిధికి వచ్చినట్లుగా నీ జల్లుగా వెలుగొందినట్లుగా నా తండ్రి నీ హృదయంలో చోటు సంపాదించుకున్నట్లుగా నీ రాజ్యమును పొందినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి పరిస్థితికి ప్రతి ప్రార్థనకు నా తండ్రి నీ సమాధానములను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసము నమ్మకము స్థిరబుద్ధిని నా తండ్రి మీరు మాకు అందించి అపనమ్మకమును అవిశ్వాసమును మీరు కొట్టివేసి నా తండ్రి నీ కృప చూపించమని ఆత్మవశులుగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా నిరంతరము నిలిచి ఉండే ధన్యత మాకు దయచేయమని వేడుకొనుచున్నాను. ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి నీ రక్షణ కార్యము నా తండ్రి నీ రక్షణ వార్త చాటించబడక లోపించి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి సకాలంలో నా తండ్రి జరిగినట్లుగా నీ కృప చూపించండి, రక్షించండి. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నా ఆత్మను ఉంచి నా తండ్రి పరిశుద్ధాత్మతో నా తండ్రి ప్రేరేపించబడి నమ్మి బాప్తిస్మం నందినట్లుగా నీ క్రమమందు నీ శరీరములో చేర్చబడినట్లుగా నీ రక్త మాంసములలో పాలువారగినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆహ్వానించమని నడిపించమని కృప చూపించమని నీ జనులు అని ముద్రను నా తండ్రి మీరు వేయమని నీ శిలువ రక్తము చేత కడగమని నూతన వస్త్రములను ప్రశస్త వస్త్రములను పవిత్ర వస్త్రములను రక్షణ వస్త్రములను మీరు ధరింప చేసి నూతన సృష్టి అనుభవముతో నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితమును నా తండ్రి మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. కృప చూపించండి. మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో నున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.